నేటి దైవవాక్కు యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనములు. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని గదా, అందువలనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకసారి యోనా గురించి మనం ఆలోచిస్తే, యోనా యొక్క బోధన ద్వారానే నినెవే ప్రజలు నూతన మార్పు చెందినారు. దేవుడు సంతోషించాడు. కానీ బోధించిన యోనా బహు చింతాక్రాంతుడై మండిపడినాడు. తను బోధించిన మూలంగా పట్టణమంతయు మారు మనసు పొంది దేవుని అనుగ్రహమునకు పాత్రులైనారు అని సంతోషింపక కోపగించుకొని తన గతమును అనగా తర్షీషు పోవుటను గూర్చి మాట్లాడుచున్నాడు. అనగా ఇట్లు జరుగునని ముందే నేను అనుకుంటుని కదా, నినెవే వారు యోనా ఉపదేశం విని మారు మనసు పొందుతారు, నేను నమ్ముకున్న దేవుడేమో కరుణ కటాక్షము జాలియు బహుశాంతమూర్తియును అత్యంత కృపగల దేవుడు అని దేవునిలోని లక్షణములను గుర్తించి దేవుడు తప్పకుండా వారి నిమిత్తము చేయవలసిన కీడు చేయక ఉండి దేవుడు పశ్చాత్తాపడి వారికి కీడు చేయక మేలు చేయును గనుక దేవుని గురించి తెలిసిన యోనా తర్షీషునకు పారిపోవుట సూచితమే. దేవుని యొక్క ప్రేమను చెప్పకయే మనకు కూడా దేవునిలోని లక్షణములు ఆ గొప్ప హుందత్వాన్ని చెబుతున్నాడు యోనా. ఆయన జాలి అత్యంత కృపగలవాడని పశ్చాత్తాపడినవాడై ఆయనకున్న ప్రేమ యోనా చాలా గుర్తించాడు. యోనాకు కోపం ఎందుకంటే నినెవే వారు ఇశ్రాయేలు వారికి శత్రువులు. నా దేవుడు వారిపై జాలి చూపుతాడు. దేవుని ప్రేమకు జాలికి కృపకు ఇశ్రాయేలు వారు మాత్రమే పొందుకోవాలనుకున్నాడు. శత్రువుకు ప్రేమ చూపకూడదనుకున్నాడు. కానీ దేవుడు అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవుడు. యోనా దేవుని ప్రవక్త అయినప్పటికీ నినెవే వారి విషయంలో అతని హృదయము దేవునితో ఏకీభవించట్లేదు. దేవుడు కోరినది యోనా కోరలేదు. దేవునికి ఇష్టమైనది యోనాకి ఇష్టం లేదు. అయితే దేవుడు ఎంత ఘోర పాపినైనా రక్షించాలనే దేవుని కోరిక. మనం కూడా ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే దేవుని ప్రేమకు పాత్రులమవుతాము. అట్టి కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకును కలుగునుగాక. ఆమేన్.